ఆ బొమ్మలున్నంత కాలం ఆదిత్య నిన్ను చేసుకోడే. ఏ వెంకటలక్ష్మి, ఇంటి దగ్గర ఏదో అనుకునుంటావే. తులసి ఏదో పథకం వేస్తుంది, అత్తయ్యకి చెప్పి ఆపించాలి, అందరి ముందు అవమానించాలి, అది ఇది అని. నేను 1,00,000 అనుకుంటానే, నీకెందుకు? నువ్వు అనుకున్నవేవి జరగవే. పీటల మీద ఆదిత్య లక్ష్మిలను కూర్చోబెడుతున్నా అని దుర్గమ్మ అనగానే కూర్చుండిపోదాం అనుకున్నావా? దేవుడు అన్నీ చూస్తాడే. దేవుడి కళ్యాణాన్ని అప్రదిష్ట పాలు చెయ్యాలని చూస్తే పుట్టగతులుండవే. చూసావా, నేను ఆదిత్య కూర్చున్నాం. మా అత్తయ్యని, మామయ్యని, మా అమ్మని, నాన్నని కూర్చోబెట్టేశాను. ఇంత చేసిన నాకు రేపక్కడ కూడా ఆ పీటల మీద నా పక్కన ఆదిత్య కూర్చునేలా చేయనని గ్యారంటీ ఏంటే? చూడు, ఈ సీతారాముల కళ్యాణం లాగే రేపు ఆదిత్య తులసిల కళ్యాణం జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఇది తులసి ఛాలెంజ్. ఏంటిది? నేను కళ్యాణ బొమ్మల్ని సర్దుతుంటే ఎవరు ఏవి మాట్లాడకుండా అంతా నిశ్శబ్దంగా ఉన్నారు. ఎవరు ఊహల్లో వాళ్ళున్నారేమో. ఊహలేంటి ఊహలో? జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నినాదాలు చేయాలా? చేస్తే తప్పే ఉంది. అమ్మా, పిన్నేదో అంటుంది. ఊహల్లేవు, కలల్లేవు. రే, తిండితో మాట్లాడిన వాడివి, నీకు ఊహలు కలలు లేవంటే నమ్మేంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? మరే ఏయ్, నువ్వు ఆగవే. సందు దొరికితే చాలు వంటించాలని చూస్తావు. అంటించదేంటి? అత్తయ్య ఉన్నదేగా అంది, అదే నేను మరే అన్నాను. కాసేపు ప్రశాంతంగా ఉండలేరా? బావా మరదళ్ళ సరసం. మరదే పందిట్లో అందరూ అనుకున్నారు. ఏమనుకున్నారు? సీతారాములు ఈడు జోడు, చూడ ముచ్చటైన జంట, వీళ్ళు కళ్యాణం ఎప్పుడు అని. అంతా అటు రాముణ్ణి ఇటు వీళ్ళని చూడటమే సరిపోయింది. అంతా దుర్గమ్మ కోడలు దుర్గమ్మ కోడలని తెగ చెప్పుకున్నారు. ఆగరా. లక్ష్మి, వాడు పక్కన నిలబడు. ఎందుకత్తయ్యా? నిలబడమనగానే నిలబడకుండా ఏంటా ప్రశ్న? నిలబడు. ఏమండి, లేకండి. దండం పెట్టరా. కళ్యాణ తలంబ్రాలు ఇద్దరం దేవిద్దాం. మిమ్మల్నే అమ్మా నాన్నకి వెళ్ళి దండం పెట్టండి. పిన్ని, వీళ్ళకి దిష్టి తీసురా. అలాగే. అన్ని విషయాలు మీరు లేవండి, జరగండి. మీకెందుకే అన్ని విషయాల్లో మీరు తులసి నిన్ను ఎందుకు వచ్చిన పనులు నీకివి? ఎందుకు ప్రియా, ఎందుకు దాని వెంటపడి పట్టుకుని దాని మీద చెయ్యెత్తుతావు? దగ్గరుండి నిలబడి దేవుడి కళ్యాణం చేయించడం తప్ప? కళ్యాణం తప్పు కాదు, ఆ ఛాలెంజ్లే తప్పు. పొద్దున్నలా రెచ్చగొట్టడం, ఆవిడ ఎవరితోనూ ఇలా పందాలు కట్టడం ఏంటండి? ఇలాంటివన్నీ నెత్తనేసుకోవడం ఎందుకు అసలు? దాని నమ్మకం దాంది. అయినా
అది ఎప్పుడైనా ఏ పందెంలైనా ఓడిందా? పైగా బ్రహ్మాండంగా దేవుడి పెళ్లి జరిపించింది. ఇక అది ఓడిపోవడం జరగదు. ఇలా ఇలా మీరు వెనకేసుకురాబట్టి ఇది ఇలాంటి పిచ్చి పనులు చేస్తోంది. మనల్ని బావవాళ్ళని దేవుడి కళ్యాణం పీటల మీద కూర్చోబెట్టడం పిచ్చి పనే? పనికి మాలిన పనే? ఒక మంచి పని చేయగానే వెంటనే ఇలాంటి టెన్షన్ పెట్టే పనులు చేయాలా? హలో కృష్ణప్రియ గారు, ఇది టెన్షన్ పెట్టే పని కాదు, పిచ్చి పని అంతకన్నా కాదు. ఆ దుర్గమ్మ, అదే మీ వదిన కనకదుర్గమ్మ గారిని ప్రేమలో పడేయడం, పందల్లో కూడా పడేయడమే. ఏంటి పందెల్లో పడేసేది? రేపేదైనా తేడా వచ్చిందంటే నిన్ను పడేసి ఉతికారేస్తుంది. అంత లేదులే గాని ఆపు. ఇక్కడ సై అంది తులసి. సై సై అన్న వాళ్ళు గెలిచిన దాఖలాలే లేవు. ఇక్కడ విన్నింగ్ హ్యాండ్. ఇలా చూడు, ఒక్కసారి చూడు. నువ్వే ఇప్పటికే ఎన్నోసార్లు అన్నావు జెర్రీ కొట్టు లాంటి అదృష్ట రేఖ ఉంది అని. ఫేట్ లైన్ పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళకి ఓటమి ఉండదు. నిప్పు పట్టుకుంటే వజ్రం అవుతుంది, నీళ్లలో పడితే ముత్యం దొరుకుతుంది, అడవిలో వదిలేసిన విందు భోజనం దొరుకుతుంది అంటారు. అలాంటి నా జాతకానికి తిరుగే లేదు. తిరుగులేదు. ఆదిత్యతో పెళ్లి ముడిపడ్డం లేదు కానీ ఇంకేదేదో అంటావు. లోక కళ్యాణం జరిపించే వాళ్ళకి, జరిపే వాళ్ళకి ఏ పనులైనా కాస్త లేట్ అవుతూ ఉంటాయి. నువ్వేం భయపడకు ప్రియా. ఏంటి లోక కళ్యాణం జరిపించేదానివా? కాదా? ఉదయం మీరు పీటల మీద కూర్చుని జరిపించిందేంటి? జరిపించిన దానికి సంతోషపడి నన్ను అభినందించి ప్రోత్సహించడం తల్లిదండ్రుల ధర్మం. నువ్వు బాగా మాటలు నేర్చావు. మాటలతోనే నిమిషానికి కోట్లు సంపాదిస్తున్నారు సుప్రీంకోర్టు లాయర్లు. నువ్వు ఉదయం చేత తిట్లు సంపాదిస్తున్నావు, రేపు దెబ్బలు సంపాదిస్తావు. పడ్డవాళ్ళు చెడ్డవాళ్ళేం కాదు ప్రియా. నువ్వెలాగైనా అనుకో, పడినవాడు ఎప్పుడూ అలాగే ఉండడు. లేచి శబాష్ అనిపించుకునే రోజులు కూడా వస్తాయి. వస్తాయి వస్తాయి. అయినా నీకు ఎలక్షన్ గొడవలెందుకే? ఎప్పుడు ఏదో ఒక తంపడం పెట్టుకోకపోతే నీకు నిద్ర పట్టదా? సంబయ్య, తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏముంటుంది? మనిషి అన్నాక కాస్త కళాపోషణ ఉండాలి కదా. వాగకు, నా కొళ్ళు మండుతుంది. వద్దు, అంత పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఛాలెంజెస్ లేకపోతే జీవితమే లేదు. గెలిపే ఆనందం. టార్గెట్లే గెలిపించాలి, థ్రిల్ ఉంటుందమ్మా. అవును తులసి, ఇంతకీ నువ్వు దుర్గమ్మని గెలిపిద్దాం అనుకుంటున్నావా, ఓడిద్దాం అనుకుంటున్నావా? అక్కడ గెలిపిస్తాను, ఇక్కడ ఓడిస్తాను. అదేంటి? అంతేగా, తనని ఎలక్షన్స్ లో గెలిపిస్తా, నా మాటలతో ఓడిస్తా. ఆవిడ గెలిస్తేనే నాకు మంచి దారి దక్కేది, నా మాట వినేది, మనందరి కల నెరవేరేది. ఆ దాక్షాయిని మామూలు మనిషి కాదు, మినిస్టర్ చెల్లెలు అని తెలుసా నీకు? ఎవరెవరైనా గెలిపించేది కార్యకర్తలు. అయినా అలాంటి వాళ్ళతో ఢీ కొట్టినప్పుడే కదా నేనేంటో దుర్గమ్మకి తెలిసొచ్చేది. ఇప్పుడు బాధ్యతలు భుజానికి ఎత్తుకుంటాను, తర్వాత దుర్గమ్మనే భుజానికి ఎత్తుకుంటాను. తులసి అంటేనే గెలుపుకి నిలువెత్తు సాక్ష్యం. అది ఆత్మస్థైర్యం అంటే. ప్రియా, నువ్వు తులసిని తక్కువ అంచనా వేయకు. అలా చెప్పు సాంబయ్య. మీ మాటలకేం తక్కువ లేదు. పదండి పదండి, ఇందాకే డ్యూటీకి వెళ్ళాలన్నారుగా. అవును కదా. వచ్చే ఏడాది కల్లా మా అత్తయ్యని ప్రెసిడెంట్ ని చేస్తాను. నిన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తా. ఇదే నా ఛాలెంజ్. అత్తయ్య, అత్తయ్య, ఏంటే? ఎప్పుడు నువ్వు చెప్పిన మాట నేను వింటమే. ఈసారి నా మాట నువ్వు వింటావా? ఏంటే, నీలాగా నేను తింగర్జాన్లా కనిపిస్తున్నానా? అంటే
నేను తింగరదాన్నా? అంతేగా, అందులో అనుమానం ఏముంది? అత్తయ్య, ఎందుకే అంతలా అరుస్తావు? నన్ను తింగర్ది అంటావుగా, ఈసారి ఖచ్చితంగా నువ్వు తింగరదాను అవుతావు. కొట్టానంటేనా నిన్ను? మళ్ళీ మంగళగిరి వెళ్ళి మాట వేయించుకుని రావాలి. నీకేమైనా తల తిక్కగా ఉందా? నేను తింగరదాన్ని అవటం ఏంటే? ఆ తులసి నమ్మి మునగకత్తయ్యా, అది నిన్ను అటు పొగిడి ఇటు పొగిడి మునగ చెట్టెక్కిస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి తోసేస్తుంది. అది చెట్లెక్కిస్తే గొట్లెక్కిస్తే ఎక్కేయడానికి నేనేమైనా చిన్న పిల్లని అనుకున్నావా? తోసేస్తే పడిపోవడానికి పిచ్చిదని అనుకున్నావా? ఇలాగే అని మొన్న పీటల మీద కూర్చున్నావుగా. నేను పెళ్లికి పీటల మీద కూర్చుంటే వచ్చే నష్టమేంటి? నీ బద్ధ శత్రువు ప్రియ పక్కన కూర్చోవటం నష్టం కాదా? పరువు తక్కువ కాదా? ఏసీపీ లెవెల్ ఏంటి, ఆ హెచ్సి లెవెల్ ఏంటి? ఏ పోవే తలకు మాసిందానా. దేవుడి దగ్గర లెవెల్స్ ఏంటే? ఏంటి అలా సర్దుకుపోతావు? రేపు ఓడిపోతే ఎలా సర్దుకుపోతావు? ఏం చెప్పుకుంటావు? ఓటమి అన్నావంటే తలకి చిల్లు పడిపోతుంది. నేనంటే కాదు, అది రేపు చేయబోయేది అదే. తులసి ఎప్పటికలా చేయదు. అది మాట అంటే మాటే. అమ్మ ఓడిపోతే తను ఓడిపోయినట్టే. అది ఓడటం అత్తయ్య ఓడటం ఒకటేనా? ఇక్కడ అత్తయ్య, దానికున్న లెవెల్ ఏంటి, పరువు ప్రతిష్ఠ ఏంటి, పోయేదేంటి? అలా అంటావేంటి లక్ష్మి? అదెవరనుకుంటున్నావు? దాని పరువు ప్రతిష్టలు మన పరువు ప్రతిష్టలు కావా? మన పరువు ప్రతిష్టలు దానివెలా అవుతాయండి? అది అలా అడుగు అత్తయ్యా. నువ్వు ఓడితే నేను ఓడినట్టు, నేను ఓడితే అది ఓడినట్టు. మేనమామ గౌరవం కాపాడాల్సిన బాధ్యత దానికి లేదనుకున్నావా? అది అలా అడుగు నాన్న. మీరెన్నైనా చెప్పండి, నాకు చాలా ముఖ్యమైన అనుమానం, డౌట్ ఉంది. నీకు బుర్రా మైండ్ రెండూ తక్కువే, అందుకే అలా మాట్లాడుతున్నావు. అమ్మా, అది రాక్షసుతో ఛాలెంజ్ చేసింది. నిన్ను ప్రెసిడెంట్ చేస్తా అంది, చేసి తీరుతుంది అంతే. నువ్వు మావయ్య దాన్నిలా సమర్థించి అత్తయ్యని ముంచండి. లక్ష్మి, తులసి గురించి నీకు తెలిసింది తక్కువ. అది గతంలో దీంతో ఛాలెంజ్లు చేసి గెలిచేది. ఇప్పుడు దీని తరపున ఛాలెంజ్ చేస్తుంది, గెలిపిస్తుంది. అవునే, అది ఏవైనా చేస్తుంది కానీ మోసం చేయదు. దుర్గ మెల్లిగా మారుతోందా? తులసి నీ కూతురే అని దుర్గకు చెప్పే సమయం వస్తుందా? దొంగ దెబ్బలు తీయదు. దానికి నాకు శత్రుత్వం ఉన్నా దొంగ దెబ్బలు తీసే రకం కాదు. అమ్మ తులసి, నువ్వు మాటల దానివి మాత్రమే కాదు, మహా తెలివైన దానివి. పేరు చెబితేనే విరుచుకుపడే దుర్గ నిన్ను ఇంతలా సమర్థించేట్టు మాట్లాడేలా చేసావంటే మామూలు విషయం కాదు. హ్యాట్స్ ఆఫ్ తులసి. ఎక్కడికి పోతుందే రక్త సంబంధం? తెలివితేటలు రాకుండా ఎలా ఉంటాయి? అత్తయ్యా, నువ్విప్పుడు నా మాట వినడం లేదుగా. తర్వాత తల పట్టుకుని కూర్చోడానికి వచ్చి నన్ను బామ్ రాయమంటే కూడా నేను రాయను. ఓసిని, దాని మీద అక్కసు నా మీద ఎలా వెళ్ళబోసుకున్నావే? అమ్మా, ఇది తనలాగే మొత్తం అంతా అంతే అనుకునే రకం. బావా, చాలే ఆపు. అయినా నీ అపశకనం పలుకులు ఎందుకు పలుకుతావు? రేపది ఓడిపోయినా దానివల్ల కాదు, నీ కలల వల్లే అని అందరూ అనుకుంటారు. పో లోపలికి వెళ్ళు. నువ్వు విస్కీ మిక్స్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందిరా. అందులో అన్న మీద ప్రేమ కల్పిస్తానుగా. చెప్పరా, ఏంటి విశేషాలు? దగ్గరలో మహిళా మండలి ఎలక్షన్స్ ఉన్నాయి. నువ్వెప్పుడు ఇనామనసే కదా, ఎలక్షన్స్ గురించి నీకెందుకు టెన్షన్? ఈసారి ఏసీపీ కృష్ణప్రసాద్ భార్య నాతో పోటీ పడుతుంది. ఆ ప్రసాద్ భార్య నీ మీద పోటీకి దిగుతుందా? వాస్తవానికి తను దిగేది కాదు. ప్రసాద్ మేనకోడలు నా మీద ఛాలెంజ్ చేసి దించుతుంది. హరిశ్చంద్ర ప్రసాద్ చెల్లెలతోనే ఛాలెంజా? పోటీనా? ప్రసాద్ మేనకోళ్ళ? అవును. పేరు?
తులసి, మొన్న శ్రీరామనవమి పందిట్లో వచ్చే సంవత్సరం మా దుర్గమ్మని ప్రెసిడెంట్ గా నిలబెట్టి నేనే నామినేషన్ వేసి మా దుర్గమ్మని గెలిపిస్తా. వచ్చే ఏడాది కల్లా మా అత్తయ్యని ప్రెసిడెంట్ ని చేస్తాను. నిన్ను చిత్తుగా ఓడిస్తా. ఇదే నా ఛాలెంజ్. తులసా, పేరెక్కడా వినట్లేదే. పిల్లకాకి. దాని పేరు నువ్వు వినేంతది కాదు. మరి వరి అవ్వాల్సిందేముందరా? అది చిన్నదే, బుర్రె పెద్దది. చాలా డేంజర్. ఛాలెంజ్లు చేయడంలో గెలవడంలో నంబర్ 1. నువ్వు మినిస్టర్ చెల్లెలు అని తెలీదా? అది ఎవ్వరిని లెక్క చేయదన్నయ్యా. ఎందుకు అంత పొగరు? దాని బ్లడ్. దాన్ని ఎలాగైనా గెలవాలన్నయ్యా. నీ ఇన్ఫ్లుయెన్స్ వాడాలి. ప్రతిదాన్ని మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. క్యూ బాల్ చాలు. నువ్వు ఉండాలి, క్యాలిక్యులేషన్ ఉండాలి, అంతే. అదేదో నువ్వే చెయ్యాలన్నయ్యా. పేరేమన్నా? తులసి. గంజాయి వనంలో పిచ్చి మొక్క. తులసే కదా, పీకి పారిస్తే సరి. చిన్న మొక్క, భయపడాల్సిన అవసరం లేదు. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఏంటి ఈ పిచ్చివాగుడు? పిచ్చివాగుడు కాదు ప్రియా, మెగా వాగుడు. యాజ్ ఇట్ ఈస్ దించానా లేదా? ఏంటి? వదో. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు ఊదాలని చూడకు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలని చూడకు. మీ ఊరొస్తా, మీ ఇంటికొస్తా. ఏది? ఎన్బీకే టైగర్ బాలకృష్ణ. ఓకేనా? మెగా అంటావు, ఎన్బీకే అంటావు. ఏంటి ఈ మాటలు? విక్టరీ వెంకటేష్ లో కూడా పలుకుతాం చూడు. ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్ గణేష్. పర్ఫెక్టే కదా? ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం కాదు, ప్రాక్టీస్. ఈ పంచ్ డైలాగ్లు, మాస్ డైలాగ్లు దుర్గమ్మతో అనిపిస్తా, ఓట్లు వేయిస్తా, గెలిపిస్తా. అందుకే ఈ ప్రాక్టీస్. ఏంటి? వదినతో అనిపిస్తావా? ఇలాంటి పిచ్చి మాటలు వదిన అందు. ఎందుకనదు? మీ వదిన మెగాస్టార్ కంటే ఎక్కువ, ఎన్బి కంటే ఎక్కువ, సూపర్ స్టార్ కంటే ఎక్కువ. వాళ్ళంతా సినిమాల్లో అన్నారే. ఎక్కడ అన్నారు అన్నది ముఖ్యం కాదు. పలికారా లేదా, క్లాప్స్ కొట్టించారా లేదా. నేను దుర్గమ్మతో పలికిస్తా, ఓట్లు వేయిస్తా. ఇలాంటి మాటలకు ఓట్లు వేస్తారా? అటు నోట్లు, ఇటు మాటలు, ప్రామిసరీ నోట్లు. మనసులు దోచాలి, మనుషుల్ని ఒప్పించాలి. అడిగింది దాచి నో అనొద్దు. గెలిపించండి చేస్తా అనడమే. ఇప్పుడలా అనిపిస్తే రేపొద్దున నిన్ను పట్టుకుంటారు. గెలిస్తే ఆవిడే ప్రెసిడెంట్ అయ్యేది. ఆవిడ నన్నెందుకు పట్టుకుంటారు? అంత పట్టుకుంటే అటు తిప్పించలేనా, దారి మళ్లించలేనా? దారి మళ్లిస్తే చీపురు తిరగేస్తుంది. అసలు నువ్వు నా తల్లివా, శిల్పానివా? అదేంటి అంత మాట అన్నావు? మరి లేకపోతే ప్రతిదానికి వంక పెట్టడం, వెనక్కు లాగడమేనా? భుజం తట్టి ముందుకు నెట్టడం రాదా? నీ కూతురి విజయ పరంపర ముందుకు సాగాలని లేదా? అంచెలంచెలుగా దూసుకు వెళ్లి దుర్గమ్మ మనసు గెలవాలని లేదా? నాకు ఆదిత్యకు పెళ్లి జరగాలని లేదా? అమ్మ మొహంలో చిరునవ్వు కోసం నేను ఆరాట పడుతుంటే తిలకం దిద్ది ముందుకు ప్రోత్సహించాల్సింది పోయి నిరాశపరుస్తావేంటి ప్రియా? దీవించు తల్లి, దీవించు. నన్ను విజయం వరించాలని దీవించు. ఇది ఈ భాగమతి అడ్డ, ఈ బొమ్మాలి కోట.